అదే వాడెవడో సెల్ఫీ దిగుదామని పోయి నెట్టినట్టు. అవును. ఈడెవడో విడాకులిస్తే పాలతో స్నానం చేసినట్టు. అవును. వాడెవడో ప్రియుడున్నాడని పెళ్ళాం పిల్లలున్నా గాని హ్మ్. పిల్లల్ని ఈడు పెట్టేసేసుకొని భార్యను వేరే వాడికిచ్చి పెళ్లి చేసినట్టు. వాళ్ళిద్దరు సేఫ్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరు చాలా తెలివిగా చేశారు. డైవర్స్ ఇచ్చి ఒకడు తప్పించుకొని పాలాభిషేకం చేసుకున్నాడు. అవును. ఇంకొకడు వాడు ప్రేమించిన వాడికే భార్యనిచ్చి పెళ్లి చేసి వీడు తప్పించుకున్నాడు. ఇక్కడ ఈళ్ళు తెలివిగా ఉన్నారు. ఎందుకంటే ప్రాణాలు సేవ్ అయినాయి. బతికుంటే బఠానీలే నమ్ముకొని బతకొచ్చు. ఈ పెళ్ళాలని నమ్ముకుంటే ఎక్కడ లేచిపోతామో తెలీదు. ఈ రకంగా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు అబ్బాయిలు గూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే బాగా భయపడుతున్నారు. మామూలుగా కాదయ్యో! బాధవాడివేనే ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఎక్కడ లేని టర్ర్ పుడుతుంది పెళ్లి కావాలంటే. హ్మ్. ఏమో ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి పేరెంట్స్ లేపేస్తున్నారు. అవును. ఆడెవడో ఒక్కడే కొడుకంట. నలుగురు అక్కచెల్లెళ్ళంట. ఒక్కడే అబ్బాయంట మిడిల్‌లో. ఆ అబ్బాయి ఎదురింటి అమ్మాయిని ప్రేమించాడు. ఆడు ప్రేమించింది తప్పయిపోయింది. ఆ అబ్బాయిది రాంగ్ ఉంది. ఏంటంటే అది 2 సైడ్ లవ్ అయితే, ఆ లవ్‌లో ఈళ్ళిద్దరూ జర్నీ చేసి నేను ఆ అబ్బాయి కావాలని ఈ అమ్మాయి చెప్పొచ్చు. నాకు ఆ అమ్మాయి కావాలని ఈ అబ్బాయి చెప్పొచ్చు. అవును. ఇది 1 సైడ్ లవ్. ఈ 1 సైడ్ లవ్ అవ్వడం వలన ఆ తండ్రి ఆ కూతుర్ని అడిగాడు. ఏమని? "ఏమ్మా నీకేంటని?" "ఛీ! నాకదేం లేదు డాడీ మీరేదంటే అదే" అని. కానీ ఆ అమ్మాయి సైడ్ నుంచి లవ్ లేదు ఈ అబ్బాయి మీద. ఓకే. ఇది రియల్. ఇలా మా ఇంటికొచ్చి పరువు తీసి పెళ్లి సంబంధాలు చెడగొడుతూ మా పిల్లకి పెళ్లి కాకుండా చేస్తున్నాడని ఆ తండ్రి తరపున బంధువులు కలిసి ఈ అబ్బాయిని లేపేశారు. అంటే పరువు హత్యలా ఇవి? అంతేనా? మరి అమ్మాయికి ఇష్టం ఉంటే అదొక లెక్కొచ్చేది. ఇక్కడ ఈ అమ్మాయికి ఇష్టం లేకపోవడం వలన వీళ్ళు కూర్చొని మాట్లాడుకునే సమయం లేదు. అంటే ఇక్కడ ఓర్పు లేదు. మరి ఆ అమ్మాయి తండ్రి అంత పెద్దవాడు కదా! ఓర్పు ఉండాలి కదా! ఈ అబ్బాయి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కదా! ఈళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరో ఒకళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోతే ఈ అబ్బాయి చచ్చిపోయేవాడు కాదు కదా! ఒక్కడేనంట కొడుకు. నలుగురు ఆడపిల్లలు. ఈ ఒక్క కొడుకుని కనడానికి ఆ తల్లి ఎంత కష్టపడి ఉంటదో. ఈసారి అబ్బాయి పుడతాడు అంటే నలుగురు ఆడపిల్లల్ని కనింది. అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇటు భార్యని పెళ్లి చేసుకుంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు చూసి చేసిన సంబంధాలు చేసుకుంటే భార్యలు లేపేస్తారు. భార్య ఏంది మగాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు మరి? ఏముంది కాలం రివెంజ్ తీర్చుకుంటుంది. ఏం రివెంజ్? ఒకసారి కాలం ఏంటంటే రివెంజ్ తీర్చుకోవాల్సిన మీద వాళ్ళ మీద తీర్చుకోవట్లేదు. అమాయకులైన వాళ్ళ మీద తీర్చుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళ మీద కాలం రివెంజ్ తీర్చుకుంటుంది. మరి వాడే ఏమైనా కడుపును పుడితే ఇటువంటి పాపం ఏమైనా చేశాడో తెలియదు కానీ తల్లిదండ్రుల కడుపున ఇది ఇప్పుడు ఈ సూక్తులు అనేవి హల్చల్ సోషల్ మీడియాలో చాలా బాగా చేస్తున్నాయి. ఈడెవడరా అంటే పోయిన జన్మలో నువ్వు చేసిన పాపాన్ని నేను ప్రతీకగా పుట్టాను డాడీ అని కొడుకే చెప్పి చచ్చిపోతాడు. పోయిన జన్మలో నువ్వు చేసిన తప్పుకు నేను పుట్టాను మమ్మీ అట్లా. ఈ సూక్తులనే ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మహిళ నువ్వు మేలుకో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పింది ప్రపంచం. వీటిలలో ఒక చాలా మంది కవులు కూడా ఉన్నారు. ఈ మహిళలు జరుగుతున్న అన్యాయాలకి ఒకప్పుడు వీళ్ళకి ప్రోత్సహించినటువంటి కవులు కూడా ఉన్నారు. కానీ ఇలా మరి దారుణంగా ప్రాణాలు తీయమని ఏ కవులు చెప్పలేదు. ఏ రైటర్లు చెప్పలేదు. ఏ రచయితలు చెప్పలేదు. కానీ ఇంత చదువుకుంటుంది ఇవాళ ఉన్న అమ్మాయి చదువులేని మూర్ఖురాలు కాదు. ఏ పొలాలు గట్లమ్మటో పొలం పనులు చేసుకునే అమ్మాయి కాదు. ప్రతి తల్లిదండ్రి వాళ్ళు చదువుకోలేని చదువుని వాళ్ళ లేని స్వేచ్ఛని వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడు పెంచిన పెంపకాలే కరెక్ట్. ఆ రోజులే బాగుండేవి. ఎందుకంటే ఆడపిల్ల ఒక భయభక్తుల్లో పెరిగేది. మగాడు కొంచెం రేంజ్లో ఉండేవాడు. ఉన్నందుకు వాడికి 3rd డిగ్రీ పోలీస్ స్టేషన్లో మొదలు పెడితే కేసు మొత్తం బయటకు వచ్చేది. చేసిన అప్పుడు కూడా పోలీసులు వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయంటే అత్తగారింటికి వెళ్ళి వచ్చినంత ఈజీగా వచ్చేస్తున్నారు మర్డర్ చేసి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక మనిషిని చంపితే జైలుకి అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేసినంత ఇదిగా వస్తున్నారు. ఒక సినిమా థియేటర్. ఒక మహిళ పైన దాడి చేస్తే ఇదే సిచ్యువేషన్‌లా లైంగిక వేధింపులు చేస్తే మొత్తం ఈ మహిళా సంఘాలు మహిళా లోకం అంతా లేచి పెద్ద ఎత్తున హంగామా చేస్తుంది. ఇప్పుడు ఇదే అబ్బాయిల పైన భర్తల పైన భార్యలు దాడులు చేస్తే హత్యలు చేస్తే ఇప్పుడు మాట్లాడుతుందా మరి మహిళా లోకం? మహిళా లోకం ఎందుకు మాట్లాడుతుంది? మహిళా లోకం మాట్లాడదు. మీ పురుష సంఘాలు స్టార్ట్ చేసుకోండి. మీ ఇప్పుడు మహిళా సంఘాలు ఎలా ఉన్నాయో లేడీస్ క్లబ్లు ఎలా ఉన్నాయో అలాగే మీ పురుష సంఘాలు ఏ అబ్బాయి అయినా సరే ఒక 10 మందిని గ్రూపుగా పెట్టుకొని ఒక 10 మందిని 20 మందిని గ్రూపుగా పెట్టుకొని నిద్ర లేచింది పురుషుడు సంఘం. రామారావు గారు పలికారు ఆడారు నిద్ర లేచింది మహిళా లోకం అని. కానీ ఇప్పుడు నిద్ర లేచింది పురుషుడు లోకం. ఆ పరిస్థితి వచ్చేటట్టు ఉన్నది ఇప్పుడు మరి. వచ్చేటట్టు కాదు. అబ్బాయి తెలివి తక్కువగా ఉంటే అమ్మాయి చాలా షార్ప్ చాలా తెలివిగా ఉంది. చాలా కన్నింగ్ గా ఉంది. ఎటువంటి ఒక మాట చెప్పనా బావి లోతు ఇంతని తెలుసు. నదుల లోతు కొంతే తెలుసు. సముద్రం లోతు ఎంతో తెలియదు. కానీ ఆడదాని గుండె లోతు కనిపెట్టే మగాడే కానీ ఒక పురుషుడే కానీ రాలేడు రాబోడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో. ఇక అది కనిపెట్టలేడు. ఎవడు కనిపెట్టలేడు. ఏ పురుషుడు కూడా మహిళ మనసులోతుని ఎప్పటికీ తెలుసుకోలేరు. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట ఇప్పుడున్న సమాజం.